ఓ దిక్కు లోకల్ ఎలక్షన్లు వస్తున్నాయని అంటుర్రు. ఇటు పట్నంలో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రానే వస్తున్నది. మరి ఇక ఉత్తగా ఎట్లుంటారు లీడర్ సాబులు? బస్తీమే సవాల్ అంటుర్రు. చూసుకుందామంటే చూసుకుందామని అంటుర్రు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా బుల్లెట్ల తిరగవేలుతున్నాయి మాటలు. అందరేమో కానీ ఇగో ఇద్దరు లీడర్ల ముచ్చట్లు చూడుర్రి. నీ జాగలకు నేను రావాలనా, నా జాగలకు నువ్వు వస్తావా? చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే ఉన్నాయి పోన్రి లీడర్ల ముచ్చట్లు. ముందుగాల మాజీ మంత్రి కేటీఆర్ సార్ ముచ్చట్లు చూడర్రే. ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు, పొంగులేట ఆయన పేరు బాంబులేట. పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తాయని. ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడ్డిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇదిలాగా ఖమ్మం జిల్లా ఇది అది. ఈసారి ఆయన గెలిస్తేనే నేను కూడా చూస్తా. అడ్డిమారి గుడ్డి దెబ్బ గంట సీన్ ఎక్కడిది అన్నట్టే మాట్లాడిండు మాజీ మంత్రి. మరి గింత మాట అన్నాక గా మంత్రి సార్ ఎట్లుకుంటాడు చూడండి. మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు. నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా? వచ్చే ఎలక్షన్లలో మాజీ మంత్రి మీద ఎవరనో బచ్చగాని పెట్టి గెలిపిస్తా అన్నట్టు మాట్లాడిండు మంత్రి పొంగులేటి. అక్కడ దాకేందుకు వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎట్లా గెలుస్తారో చూస్తా అన్నట్టు కూడా మాట్లాడిండు. ఇద్దరు సై అంటే సై అన్నట్టే బాణాలు వేసుకుండ్రు. చూస్తుంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లో పట్నం షేయి పార్టీ లీడర్ల కంటే ఎక్కువ కారు పార్టీ వాళ్ళను ఓడగొట్టనికే పాలేరు లీడరే గట్టిగా తిప్పలబడేటట్టున్నాడు కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇంకో దిక్కు 600 అయినా పట్నంలో పట్టిడు వద్దు, బలగం చూపించుకోవాలి, ఎట్లన్నా గెలవాలి అన్నట్టే తయారైతుండ్రు కారు పార్టీ వాళ్ళు. తాపకో డివిజన్ లీడర్లను పిలుచుకొని మాట ముచ్చట్లు చేస్తున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్. మరిగా చూడాలి ఏం చేస్తారో ఏమవుతుందో కానీ లడాయి మాత్రం గట్టిగా అయ్యేటట్టున్నది.